ఫయాజుర్ రెహమాన్ని మాట్లాడుతున్నాను. గత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు రాయచోటి నుంచి ఉద్యోగం చేస్తున్న ఈ కే అజ్మతుల్లా అనే వ్యక్తి చాలా అన్యాయాలకు పాల్పడి, చాలా అక్రమార్జనకు పాల్పడి 2 సార్లు సస్పెండ్ కూడా అయినాడు. ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీ అయినప్పటి నుంచి కూడా ఇక్కడనే ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడే రాయచోటిలోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని ప్రవర్తన వల్ల మున్సిపాలిటీకి చాలా నష్టాలు వస్తున్నాయి అని భావించి 2 సార్లు సస్పెండ్ కూడా అయినాడు. ఇతనికి ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా మనకు సరిగా లెక్కలు చూపలేదు, సరిగా రికార్డ్స్ చూపలేదు. రికార్డ్స్ అడిగితే వేరే ఆర్ఐలు ఎవరు మా దగ్గర లేవు అన్నారు. తీరా ఆరా తీస్తే ఆ ఆర్ఐ దగ్గర ఉన్నాయి. కాబట్టి మనకు సమాధానం చెప్పేదానికి ఆయన రాలేదు. ఆయన దగ్గర రికార్డులన్నీ పెట్టుకుని ఆయనే గుత్తరాజ్యం మాదిరిగా జరుపుతున్నాడని, ఇలా ఉండడం వల్ల మన మున్సిపాలిటీకి నష్టం వస్తుందని భావించి మున్సిపాలిటీలో గత 8 సంవత్సరాలకు ముందు కూడా 5 సంవత్సరాలు నేను కౌన్సిలర్గా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ అజ్మతుల్లా అనే వ్యక్తి అన్యాయాలు, అక్రమాలు చాలా ఉన్నాయి. చెప్పవలసినవి కావు. ప్రతి ఒక్కరికి రాయచోటిలో ప్రతి ఉద్యోగికి, ప్రతి వ్యక్తికి తెలుసు. ప్రతి ఇంటి డోర్ నెంబర్లో అక్రమం, ప్రతి ఇంటి రిజర్వేషన్లో అక్రమం, అన్ని అక్రమాలు కాదు, అక్రమాల పుట్ట అయిపోయింది. రాయచోటి మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దామంటే ప్రతి అడుగున అడ్డం పడుతున్నారు. ఈయనతో పాటు ఈయన తప్పులు చేసేదానికి, కప్పిపుచ్చేదానికి ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా అడ్డం పడుతున్నారు. కాబట్టి రాయచోటి ఇంకా అభివృద్ధి కాకుండా ఇలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా రాయచోటిని అభివృద్ధి పరచాలని నేనే చూసి ఈ బాధ తట్టుకోలేక మేడంకు రాసినాను. ఆయన అక్రమాలు నిలపాలని, రాయచోటిని అభివృద్ధిలో నడపాలని మేమందరూ భావిస్తున్నాం. కాబట్టి మా ఎమ్మెల్యే మాకు అదే చెప్పినారు. కాబట్టి దాన్ని పాటించేదానికి మేము ఆయనకు ప్రభుత్వానికి సరెండర్ చేయడం అయినది. అలాగే సమాచార హక్కు గురించి, సమాచార హక్కు పత్రం కొన్ని విషయాల గురించి, ఎంత పన్ను వేస్తున్నారు, రెసిడెన్షియల్కి ఎంత, బిజినెస్లకు, ఇంటికి, సొంత ఇంటికి, వ్యాపారాలకు ఎంత, అడుగుకు స్క్వేర్ ఫీట్కి ఎంత ఇస్తారని అడిగినా కూడా